ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. జగిత్యాల జిల్లా కోరుట్లలో అత్యంత దారుణమైనటువంటి సంఘటన అయితే జరిగింది. ఒక రకంగా కుటుంబ కలహాలతోనే, అంటే తోడికోడళ్ళు కలిసి ఉంటారు. అత్త, తోడికోడళ్ళు అట్లాగే పిల్లలు వీళ్ళందరూ గూడా కలిసే ఉంటారు. అందరూ గూడా చిన్న పిల్లలే. అండ్ వీళ్ళు, అంటే వీళ్ళ భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు గూడా కవలలు. సో, వీళ్ళందరూ గూడా ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పాప ఇన్సిడెంట్‌లో మనకు కనిపిస్తున్న ఈ పాప పేరొచ్చేసి హితిక్ష. ఆమెకు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. అయితే హితిక్షను ఒక పథకం ప్రకారం చంపేశారు. ఇదే ఇప్పుడు కలకలమైతే క్రియేట్ అవుతోంది. ఆహ్, ఎవరైతే మమత, అంటే తోటికోడలు, ఇంకొక ఆమె పేరొచ్చేసి మమత. సో, ఆ మమత వాళ్ళ పిల్లలతోని, మమత వాళ్ళ పిల్లలు, అట్లాగే వాళ్ళ తోటికోడలు పిల్లలు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నటువంటి టైంలోనే దాగుడు మూతలు ఆడుకుంటూ ఆ పిల్లలందరూ గూడా పక్కింట్లో వెళ్లి దాక్కున్నారు. మమత ఎవరైతే ఇప్పుడు ఈ చిన్నారిని చంపేసిందో, మమత వాళ్ళ కూతుళ్ళు పక్కింట్లో వెళ్లి దాక్కున్నారు. అయితే ఇంకొక తోటికోడలు ఎవరైతే ఉన్నారో, తోటికోడలు వాళ్ళ కూతురు హితిక్ష బాత్రూంలో వెళ్లి దాక్కుంది. సో, అదే అదునుగా భావించింది మమత. తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తి గావచ్చు, కట్టర్‌తోని ఆ చిన్నారిని గొంతులో పొడిచేసింది. అక్కడికక్కడే ఆ చిన్నారి పాపం ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. మరి ఆమెకెట్లాంటి ఏజ్ కూతుర్లు ఉన్నారో, పిల్లలున్నారో సేమ్ ఆ పాప గూడా అంతే. కానీ తోటి కోడలి మీద ఉన్నటువంటి కోపంతోని ఇప్పుడు ఆ అమ్మాయిని హతమార్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత హత్య చేసిన తర్వాత బాత్రూంలో దాక్కున్నటువంటి హితిక్షను హత్య చేసిన తర్వాత మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా అమ్మాయి మిస్ అయింది, కనిపించట్లేదు అని జెప్పి ఈ కుటుంబ సభ్యులతోని అందరితోని వెతకడం స్టార్ట్ చేసింది. తర్వాత ఆ అమ్మాయి బాత్రూంలో శవమై కనిపించడం, అట్లాగే పూర్తిగా రక్తపు మడుగులో ఉండడంతో దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్‌కి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ మమత పూర్తిగా అందరితో కలిసిపోయి అదే దొంగ ఏడుపు ఏడుస్తూ పూర్తిగా ఏడవడం స్టార్ట్ చేసింది. అట్లాగే తనకు ఏమీ తెలియనట్టుగా ఏడవడం, ఆ ఫ్యామిలీతోని కలిసిపోయి ఆ డెడ్ బాడీ పక్కన, హితిక్షని ఎవరైతే చంపిందో మమత, ఆ డెడ్ బాడీ పక్కనే కూర్చొని ఏడవడం స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ మృతదేహాన్ని పరిశీలించినటువంటి పోలీసులు మాత్రం హితిక్ష గొంతు దగ్గర అయినటువంటి గాయాలు గావచ్చు, హత్యకు ఉపయోగించినటువంటి ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కత్తి కావచ్చు, కట్టర్ కావచ్చు, అవన్నిటిని గూడా ఆ ఆయుధాల్ని పరిశీలించడం, తర్వాత క్లూస్ టీమ్ వేలిముద్రలు ఇవన్నీ చూడడం, అవన్నీ చూసిన తర్వాత సీసీ కెమెరాలని గూడా పరిశీలించడం, ఫోరెన్సిక్ నివేదికను గూడా తీసుకొని రావడంతో చివరికి ఇప్పుడు ఏకంగా తన పిన్నే, అంటే హితిక్ష వాళ్ళ పిన్నే మమత, ఆమెనే హత్య చేసినట్టుగా గూడా తేల్చిన పరిస్థితి. సో, తన స్టైల్‌లో విచారించిండ్రు పోలీసులు. మమత ఇగ తప్పించుకోనటువంటి పరిస్థితుల్లో నేరాన్ని ఒప్పుకున్న సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. సో, ఒక చిన్న 5 ఏళ్ల పాప, అది కూడా కేవలం తోటికోడళ్ళ కొట్లాట మధ్యలో చిన్నారిని చంపేసిందంటే ఇది ఎంత దారుణమో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ గ్రామంలో అండ్ కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో శోక సముద్రంలో మునిగిపోయారు. ఆ తర్వాత ఆ చిన్నారి హితిక్ష అప్పటి వరకు తమ కళ్ళ ముందే ఆడుకొని కనిపించింది, అందరితో కలిసిపోయి కనిపించింది. అట్లాంటి అమ్మాయిని ఇక మీదట చూడలేమంటూ కూడా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హృదయ విదారకంగా రోదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో, ఇంతమంది కూడా ఇంట్లో ఉండి తమ కళ్ళ ముందే బిడ్డను పోగొట్టుకున్నామంటూ ఆ తల్లి ఏడుస్తోంది. ఆ హితిక్ష వాళ్ళ తల్లి ఏడుస్తోంది. అండ్ ఇంట్లో వారే ఇట్లా చేస్తారని అసలు మాకు అస్సలంటే అస్సలు అనుమానం కూడా రాలేదు, మేము ఊహించలేదు కూడా అంటూ హితిక్ష తల్లిదండ్రులైతే విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కఠినంగా ఇప్పుడు
హితీక్షను చంపినటువంటి మమత మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా పూర్తి స్థాయిలో గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎవరికి కూడా అనుమానం రాకుండా పని కానిచ్చేశాను అని మమత అనుకుంది. కానీ పూర్తిగా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత పోలీసులు మమతని నిందితురాలుగా తేల్చడం ఇప్పుడు కలకలం క్రియేట్ అవుతోంది. సో జగిత్యాల జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు కుటుంబ కలహాలు ఎంత ప్రాణాంతకంగా మారిపోయాయో అని చెప్పడానికి ఉదాహరణ అని కూడా చెప్పొచ్చు. బట్ కఠినంగా శిక్షించాలి మమతని అంటూ కూడా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ప్రస్తుతం అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మనుషుల మధ్య ఇట్లా ఇంత ద్వేషాలు అండ్ ప్రాణాలు తీసే అంత కసి ఎందుకు పెరుగుతుందో అర్థం కావటం లేదు అంటూ కూడా ఈ ఇన్సిడెంట్ తెలిసినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ అత్యంత దారుణం, కేవలం ఇద్దరు తోటికోడళ్ళ కొట్లాట ఇప్పుడు చిన్నారి ప్రాణం తీసిన పరిస్థితి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి